9 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. న్యాయశాఖ, హోం, మద్య నిషేధం, ఎక్సైజ్ మరియు అగ్నిమాపక శాఖలు. మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయన్నటువంటి రొనాల్డ్ రీగన్ సూక్తిని గుర్తు చేస్తూ తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ, పండగల సమయంలోనూ, అత్యవసరాలు, విపత్తులు, ప్రజా కార్యక్రమాలలోనూ సమయంలోనూ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి రాత్రింబగళ్లు కర్తవ్యాన్ని నిర్వహించేదే మన పోలీసు దళమే. కాకి యూనిఫామ్ గౌరవం మరియు హుందాతనాన్ని భుజాన మోస్తూ ఏదైనా ఆపదొస్తే మొట్టమొదటిగా స్పందించేది వారే. వారి సేవాభావం, త్యాగస్ఫూర్తిని మా ప్రభుత్వం అత్యంత గౌరవంగా భావిస్తుంది. గత పాలనలో దెబ్బతిన్న పోలీసు వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు శాంతి భద్రతల యంత్రాంగాన్ని సమూలంగా మార్చడానికి ఈ క్రింది ఆధునీకరణ మరియు సంక్షేమ చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు శాఖకు 3000 కొత్త వాహనాలను త్వరలో అందించనున్నాం. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాల వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నాం. స్మార్ట్ పోలీసింగ్ ల్యాబ్ల స్థాపన, కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్టులు, ఆధునిక కమ్యూనికేషన్ భద్రతా పరికరాలు, సీసీటీవీ మరియు డ్రోన్ వినియోగంలో సాంకేతికంగా దృఢమైన పోలీసు వ్యవస్థని నిర్మిస్తున్నాం. కొత్త ఏపీ పోలీస్ అకాడమీ స్థాపన కోసం 94 ఎకరాలు కేటాయించాం. నిర్మాణ పనుల ప్రారంభానికి ఈ సంవత్సరంలో 15 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. శ్రీకాకుళం, రాజమండ్రి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 4 కొత్త ఇండియా రిజర్వ్ ఏపీఎస్పీ బెటాలియన్లను ప్రారంభించి 3920 పోస్టులను మంజూరు చేశాం. పౌర పోలీసు నిష్పత్తిని మెరుగుపరిచేందుకు 5757 స్టైఫండరీ కేడెట్ ట్రైనీ కానిస్టేబుళ్లను నియమించాం. శిక్షణ సమయంలో వారికి ఆర్థిక మద్దతుగా నెలవారీ భత్యాన్ని 4500 నుండి 12000 వరకు 3 రెట్లు పెంచినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అమలు చేయడం జరుగుతోంది. పోలీసు సిబ్బందికి బకాయి ఉన్న టీఏడీఏలు, సెలవు సంబంధిత బకాయిలు, వైద్య రీయింబర్స్మెంట్లు తదితర చెల్లింపుల కోసం దాదాపు 500 కోట్లను విడుదల చేశాం. పోలీస్ కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు 20 లక్షల నుండి 45 లక్షల వరకు ఉచిత బీమా కవరేజీ కల్పించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని పునరుద్ధరించాం. గత 5 ఏళ్లలో విస్తరించిన గంజాయి సమస్యను ప్రత్యేక విభాగం ఈగల్ ద్వారా మరియు డ్రోన్ల వినియోగంతో కట్టడి చేస్తున్నాం. మహిళల భద్రత కోసం శక్తి యాప్ను ప్రారంభించాం. దీని ద్వారా 7 నిమిషాల్లో స్పందన లభిస్తుంది మరియు వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లా న్యాయ వ్యవస్థ కోసం కోర్టు భవనాలు మరియు నివాస గృహాల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాం. న్యాయ వ్యవస్థకు 349 కోట్ల విలువైన పనులను మంజూరు చేశాం. 26-27 తొలి దశలో 100 కొత్త కోట్లను ఆమోదించాం. పునర్వ్యవస్థీకరించిన ఎక్సైజ్ విధానంతో మద్యం రంగంలో లీకేజీలను పూర్తిగా నివారించాం. అవినీతి లేకుండా ఆదాయం రాష్ట్ర ఖజానాకు సక్రమంగా చేరుతోంది. అగ్నిమాపక సేవల ఆధునీకరణలో భాగంగా 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలను స్థాపిస్తున్నాం. స్పందన సమయాన్ని తగ్గించేందుకు అత్యాధునిక శోధన మరియు రక్షణ పరికరాలతో కూడిన అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేస్తాం. రాష్ట్ర శిక్షణ కేంద్రాన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా బలోపేతం చేస్తాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి హోంశాఖకు 9165 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. అదేవిధంగా మద్య నిషేధం మరియు ఎక్సైజ్ శాఖకు 500 కోట్లను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను. మరియు మా ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించదలిచాను. ఆర్థిక శాఖ తీసుకున్న చర్యలు: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా నిర్వహిస్తూ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నామని ఈ క్రింది చర్యలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత ప్రభుత్వం అత్యధికంగా 12.3% వరకు ఉన్న వడ్డీ రేట్లపై అప్పులు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అధిక వడ్డీ రుణాలను 9% లేదా అంతకంటే తక్కువ తీసుకురావడానికి వడ్డీ రేట్ల తగ్గింపు, డెట్ స్వాపింగ్ వంటి చర్యలను చేపడుతున్నాం. ఇప్పటి వరకు
43,298 కోట్ల రుణాలను వడ్డీ తగ్గించి సంవత్సరానికి 327 కోట్ల రూపాయలను ఆదా చేశాం. అదనంగా మరో 1.2 లక్షల కోట్ల రుణాలపై మెరుగైన షరతులు పొందేందుకు చర్యలు కొనసాగిస్తున్నాం. దీని ద్వారా సంవత్సరానికి 1,658 కోట్ల రూపాయల ఆదా కలుగుతుందని అంచనా. పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద 3,797 కోట్లను విడుదల చేశాం. జూన్ 24 నాటికి పెండింగ్లో ఉన్న 24,800 కోట్ల బకాయిలను క్లియర్ చేశాం. సాగునీరు, రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి 37,030 కోట్లను చెల్లించి ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాం. 163 కేంద్ర ప్రాయోజిత పథకాలకు 18,700 కోట్లను విడుదల చేసి వాటిలో 85 పథకాలని పునరుద్ధరించాం. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల మరింత పెరిగింది. ఆంధ్రప్రదేశ్ వెల్త్ ఫండ్ను 100 కోట్లతో సీడ్ కార్పస్తో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న అవకాశాలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులను ఆహ్వానించి రాష్ట్రానికి సంపద సృష్టించే దిశగా ముందుకు సాగుతున్నాం. సంస్కరణలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సిద్ధాంతానికి అనుగుణంగా ప్రభుత్వంలోని చట్టాలు, నియామకాలు, నిబంధనలు, ప్రభుత్వం ఉత్తర్వులను సమీక్షించి పరిపాలనా ప్రక్రియలను సరళీకరించి పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని మరియు పౌర సేవల మెరుగుదలను కల్పిస్తున్నాం. ఇదే దిశలో ప్రభుత్వ రంగ సంస్థలను పునరుద్ధరించి వాటి ఖాతాలు మరియు ఆడిట్ వ్యవస్థను క్రమబద్ధీకరించి లాభదాయకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా రాష్ట్ర పబ్లిక్ సెక్టార్ సంస్థలను ట్రెడ్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా బిల్ డిస్కౌంటింగ్ విధానాన్ని అనుసరిస్తాయి. శాస్కీ కింద 2025-26లో ఫిబ్రవరి 12 ఫిబ్రవరి 26 నాటికి ఆంధ్రప్రదేశ్ పొందింది 6,544 కోట్లు పొందింది. మార్చి 31 నాటికి మరో 1,434 కోట్లు అందుకోనుంది. ఇది 23-24లో పొందిన 4,090 కోట్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు. దేశంలో తొలిసారిగా రీఇమాజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్ను నవంబర్ 25లో విశాఖపట్నంలో నిర్వహించాం. ఈ సమ్మిట్లో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 2 రోజుల చర్చల ఫలితంగా ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ స్థాపనకు దారితీసింది. అలాగే పబ్లిక్ సెక్టర్లో వినూత్న ఆర్థిక నమూనాల ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే మార్గాలు ఏర్పడ్డాయి. భవిష్యత్ విధానాలు జూన్ 24 నుండి రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పోటీతత్వంతో ముందుకు తీసుకెళ్లేందుకు 26 పునర్వ్యవస్థీకరించిన పాలసీలను ప్రవేశపెట్టాం. వాటిలో ముఖ్యమైనటువంటివి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల అభివృద్ధి విధానం, ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానం, ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ స్టార్టప్ విధానం, ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం, ఇలా మొత్తం 26 పాలసీలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధానాలు ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అనుకూలమైన, స్థిరమైన మరియు సమగ్ర అభివృద్ధిని సాధించే రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు వెళ్తాయి. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సమాచార సాంకేతికం, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఆవిష్కరణలు మరియు భవిష్యత్ సంసిద్ధత. నేడు కృషి చేసిన వారిదే రేపటి భవిష్యత్తు అన్నటువంటి సూక్తిని గుర్తు చేస్తూ నేటు పెట్టుబడే రేపటి ఉపాధి అని మేము విశ్వసిస్తున్నాం. వ్యూహాత్మక ప్రణాళికలు మరియు నిరంతర సంస్కరణల ద్వారా ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమలు మరియు ఆవిష్కరణ